ఒక్క మిస్టేక్ వల్ల కేక్ పడిపోతుందేమో అని భయం వేసింది. అదేంటంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టోరియాస్ కేక్స్. ఈరోజు 3 kgs కేక్ ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ దిస్ కేక్ ఇస్ ఫర్ ఆ లిటిల్ ప్రిన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సంతోష్. హీ సెలబ్రేటింగ్ హిస్ ఫస్ట్ బర్త్డే. యాజ్ ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ బర్త్డే, నేను తన కోసం కోకోమెలన్ థీమ్ అనేది చూస్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ 2 times చేశాను కోకోమెలన్ థీమ్, బట్ నాకు ఎందుకో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనిపించింది. వాళ్ళు నాకు 3 kgs ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను 3 tiers ప్లాన్ చేసుకున్నాను. బాటమ్ టియర్ వచ్చేసి 9" tin అండ్ మిడిల్ టియర్ వచ్చేసి 7" tin అండ్ టాప్ టియర్ వచ్చేసి 4" tinలో బేక్ చేసుకున్నాను. బట్ ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటంటే 9" కేక్కి జనరల్గా 12" బేస్ అనేది యూస్ చేస్తాము. అలాగే 7" కేక్ టిన్కి మనం 9" బేస్ అనేది యూస్ చేయాలి. బట్ నా దగ్గర 9" అనేది అవైలబుల్గా లేదు రౌండ్ బేస్లో. సో అందుకని చెప్పేసి నేను 8" యూస్ చేశాను. దానివల్ల నాకు స్పేస్ను ప్లేస్ చేసినప్పుడు చాలా భయం వేసింది. ఆల్మోస్ట్ పడిపోద్దేమో అనుకున్నాను నేను. మీరు చూడొచ్చు అక్కడ వీడియోలో ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసింది. ఇంకా టచ్ అయితే కేక్ పాడైపోతుంది. బట్ చాలా డేర్ చేసి యాక్చువల్లీ స్పేస్ తీసేద్దామో అనుకున్నాం. బట్ ఓకే ఫైన్, వీ క్యాన్ మేనేజ్ అని చెప్పేసి ఇంకా అది పెట్టామన్నమాట. అండ్ టాప్ ఆఫ్ దట్ నేను 12:30కి కేక్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అంతే పవర్ కట్. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. 15 minutes వెయిట్ చేశాను, బట్ పవర్ రాలేదు. ఓకే ఫైన్, ఏదైతే అది అయిందని చెప్పేసి నేను ఇంకా కేక్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేశాను. అలా చేయడం చాలా మంచిదైంది, బికాజ్ నాకు ఈవినింగ్ 4 o'clock వరకు అసలు పవర్ రాలేదు. ఈ హడావిడిలో ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. గెస్ వాట్? టూత్ పిక్స్ ఇన్సర్ట్ చేయలేదు బాటమ్ టియర్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లేస్ ఇట్ రైట్. బట్ లాస్ట్లో ఏంటా అని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. అది కూడా ఇన్సర్ట్ చేసి ఆ కేక్ అనేది బ్యాలెన్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఫైనల్ లుక్ చాలా బాగుంది. If you like the cake, just do like, share and subscribe my channel. Thank you.